చాలా మంది రైతులకు టెక్స్ట్ మెసేజ్ అనేది రావడం అయితే జరిగింది ఈ పిఎం కిసాన్ అని. ప్రతి ఒక్క రైతు కూడా ఈ పిఎం కిసాన్ అని మెసేజ్ వచ్చిన ప్రతి ఒక్క రైతు కూడా మీరు అగ్రి స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ పిఎం కిసాన్ అమౌంట్, అదేవిధంగా రైతు భరోసా అమౌంట్, లేదంటే ప్రభుత్వ పథకాలు ఏదైనా వర్తించాలి అని అంటే ఈ అగ్రి స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ అమౌంట్ రావడం అయితే జరుగుతుంది. చాలా మంది రైతులకు మొబైల్ కు ఒక టెక్స్ట్ మెసేజ్ అనేది రావడం అయితే జరిగింది. ఈ టెక్స్ట్ మెసేజ్ ఎవరికి వచ్చింది, ఈ టెక్స్ట్ మెసేజ్ ఎందుకు వచ్చింది, ఈ టెక్స్ట్ మెసేజ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. అదే విధంగా మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ అగ్రి స్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చాలా మంది రైతులకు మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది. ఈ మెసేజ్ ఎందుకు వచ్చింది, ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, అసలు ఇది ఎక్కడ అప్లికేషన్ చేయాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్లో సెర్చ్ అయితే చేయండి పిఎం కిసాన్ అని. కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. అయితే చాలా మంది ఈ పిఎం కిసాన్ మెసేజ్ వచ్చింది కాబట్టి 2000 రూపాయలకు సంబంధించి మెసేజ్ అనుకున్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎం కిసాన్ వచ్చినా రాకున్నా ఈ మెసేజ్ అనేది చాలా మందికి వచ్చింది. మీరు ఎవరైతే అగ్రి స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోలేరో వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ అనేది రావడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విలేజ్ లో కూడా ఏఈఓ అధికారులు వచ్చి ఈ ఫార్మర్ అగ్రి స్టాక్ రిజిస్ట్రేషన్ అయితే చేశారు. అయితే ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోలేరో వాళ్ళకు మాత్రమే ఈ మెసేజ్ అనేది రావడం అయితే జరిగింది. ప్రియమైన రైతు యొక్క పేరు, అదే విధంగా వాళ్ళ గ్రామము, ఆ గ్రామంలోని సర్వే నంబరు రైతు రిజిస్టర్ లో నమోదు కాలేదు. దయచేసి వీలైనంత త్వరగా మీ సమీప మీ సేవా కేంద్రం లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని కలవండి అని మెసేజ్ అనేది రావడం అయితే జరిగింది. ఈ రైతు రిజిస్ట్రేషన్ ఫార్మర్ ఐడి ఎందుకు చేసుకోవాలి అని అంటే కేంద్ర రాష్ట్ర వ్యవసాయ పథకాలు లబ్ధి సులభంగా పొందడానికి ఖచ్చితంగా ఈ ఫార్మర్ ఐడి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ పిఎం కిసాన్ సహాయానికి ఫార్మర్ ఐడి తప్పనిసరి. అదేవిధంగా రైతుల వివరాలు ఖచ్చితంగా నమోదయ్యి పారదర్శకత అయితే పెరుగుతుంది. బీమా గాని, సబ్సిడీలు గాని, రుణాలు గాని మరియు ప్రభుత్వ పథకాలు త్వరగా అందుతాయి. ఒకే ఐడితో లబ్ధి నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. ఎవరైతే ఈ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ప్రభుత్వ బెనిఫిట్స్ అన్ని పొందే అవకాశం అయితే ఉంది. అదే విధంగా భవిష్యత్తులో పథకాలు ప్రయోజనాలు సులభం. అంటే ఫ్యూచర్ లో ఏదైనా ప్రభుత్వ స్కీమ్స్ వస్తే కూడా మీకు డైరెక్ట్ అకౌంట్ లో అమౌంట్ అనేది జమ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మోసాలు అనేటివి తగ్గడం అయితే జరుగుతుంది. ఈ రైతు రిజిస్ట్రేషన్ అంటే అగ్రి స్టాక్ ఫార్మర్ ఐడికి అవసరమైన పత్రాలు ఏంది అని అంటే మీ ఆధార్ కార్డ్ నంబరు, మీ భూమి పాస్బుక్ వివరాలు, ఆధార్ లింకు అయి ఉన్న మొబైల్ నంబరు తప్పనిసరి అవసరము. ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్, మొబైల్ తీసుకొని మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఈ అగ్రి స్టాక్ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు మీ దగ్గరలోని మీ సేవా కేంద్రాల్లో కేవలం 15 రూపాయలు మాత్రమే తీసుకొని ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. కానీ కొన్ని మీ సేవ వాళ్ళు అమౌంట్ ఎక్కువ తీసుకుంటున్నారని కామెంట్ అయితే చేస్తున్నారు. అదే విధంగా మేము ఈ అమౌంట్ పే చేయము, మేము ఫ్రీగానే చేయించుకుంటాం అనుకుంటే మీ రైతు వేదికలో కానీ లేదంటే మీ అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది కదా, మీ విలేజ్ ఏఈఓ ఉంటారు కదా, వాళ్ళు ఫ్రీగానే నమోదు అయితే చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫార్మర్ ఐడి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్రభుత్వ పథకాలు కానీ ఇట్లాంటి స్కీమ్స్ మీకు వర్తించాలంటే 100% మీరైతే చేయించుకోవాలి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే లైక్ చేయండి.